హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. బారు వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PTR/100. చూడండి ఫ్రెండ్స్, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు అసలు, T ఈజ్ ఈక్వల్ టు కాలం ఇప్పుడు ఎంతలో ఉంటుంది ఫ్రెండ్స్? సంవత్సరాల్లో. R ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు, I ఈజ్ ఈక్వల్ టు వడ్డీ. ఓకే ఫ్రెండ్స్, I ఈజ్ ఈక్వల్ టు వడ్డీ, PTR/100. ఇంట్రెస్ట్ ఎంత? P అంటే అసలు, T అంటే కాలం, R అంటే వడ్డీ, R అంటే వడ్డీ రేటు, I అంటే వడ్డీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంత అసలు ఇచ్చేసి వడ్డీ పలానా ఎంత అయిందని అంటారు. అంటే మొత్తం అమౌంట్ ఎంత అయిందని అడుగుతారు. మొత్తం అమౌంట్ ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I. P ప్లస్ I అంటే ఏంటి ఫ్రెండ్స్? PTR/100. PTR/100. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, P కామన్ తీసుకుంటే ఇక్కడ P తీసాం ఫ్రెండ్స్ కామన్, 1 ప్లస్ TR/100. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు అసలు, I ఈజ్ ఈక్వల్ టు వడ్డీ, A ఈజ్ ఈక్వల్ టు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సమ్స్ ఎలా ఉంటే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 4,000 రూపాయలను అప్పుగా తీసుకుని 12% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించెను? చూడండి ఫ్రెండ్స్, 4,000 రూపాయలు అప్పు అన్నాడు, అంటే P ఇచ్చారు అసలు. ఎంత? 4,000. చూడండి ఫ్రెండ్స్, 12% వడ్డీ రేటు అంటే R, 12%. చూడండి, 2 సంవత్సరాల కాలంలో అంటే T ఇచ్చారు, T ఈజ్ ఈక్వల్ టు 2 సంవత్సరాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మన ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, P అంటే అసలు 4,000 ఇంటూ T అంటే కాలం 2 సంవత్సరాలు ఇంటూ R అంటే వడ్డీ రేటు 12% బై 100. చూడండి ఫ్రెండ్స్, 2 సున్నాలకి 2 సున్నాలు పోయాయి ఫ్రెండ్స్. 2 4 8, 8 0 0 80 ఇంటూ 12, 12 8 96, 0 0 960 ఫ్రెండ్స్ వడ్డీ ఇంట్రెస్ట్. I ఈజ్ ఈక్వల్ టు 960. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 6,000 రూపాయలను అప్పుగా తీసుకొని 15% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలంలో ఎంత మొత్తం చెల్లించెను? చూడండి ఫ్రెండ్స్, అసలు ఇచ్చాడు, వడ్డీ రేటు కూడా ఇచ్చాడు, 3 సంవత్సరాల కాలం ఇచ్చాడు. ఎంత మొత్తంలో చెల్లించెను అంటే మనకి ఏంటి కావాలి ఫ్రెండ్స్? మొత్తం అమౌంట్ కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, P ఈజ్ ఈక్వల్ టు 6,000, R ఈజ్ ఈక్వల్ టు 15%, T ఈజ్ ఈక్వల్ టు 3 సంవత్సరాలు.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు I ఈజ్ ఈక్వల్ PTR బై 100కి ఫ్రెండ్స్ I ఈజ్ ఈక్వల్ P అంటే 6000, T 3 సంవత్సరాలు, R 15% బై 100, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 3 6 18, 180 టు 15, 15 6 90 ఫ్రెండ్స్. సింపుల్గా చేస్తే చూడండి, 15 6 90, 0 టు 3, 3 9 27, 27 అంటే 2700, ఇంట్రెస్ట్ 2700. ఓకే ఫ్రెండ్స్, I ఈజ్ ఈక్వల్ టు 27,2700 ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి బస్ మనకి మొత్తం అమౌంట్ అడిగారు. మొత్తం అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I. ఇక్కడ P అంతా 6000, అసలు P 6000, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2700. ఓకే ఫ్రెండ్స్, మొత్తము 8700 మొత్తం అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ సమ్ చూద్దాం. 4000 రూపాయలను అప్పుగా తీసుకొని 7.5% వడ్డీ రేటుతో 2.5 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ చెల్లించినాం. మనకు ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, అసలు ఇచ్చారు P ఈజ్ ఈక్వల్ టు 4000, వడ్డీ రేటు R ఈజ్ ఈక్వల్ టు 7.5, కాలం T ఈజ్ ఈక్వల్ టు 2.5. చూడండి ఫ్రెండ్స్, వడ్డీ రేటు R ఈజ్ ఈక్వల్ టు 7.5ని 7/14 అపక్రమ వినంలో మార్చుకోవాలి. 7/14 1 15, 15/2. ఇక్కడ T కూడా 2/4, 4 + 1 5, 5/2. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్రెస్ట్ కావాలి. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100, P అంతే 4000, T 5/2 ఇంటూ R 15/2 బై 100. చూడండి ఫ్రెండ్స్, 2 సున్నాలకి 2 సున్నాలకు పోయాయి. 2 4కి ఫ్రెండ్స్, కుట్లో 4 10 40, 15 5 75, 75 10 750. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 8000 రూపాయలను అప్పుగా తీసుకొని 10% వడ్డీ రేటుతో 9 నెలల కాలంలో ఎంత వడ్డీ చెల్లించినాము. చూడండి ఫ్రెండ్స్, P ఎంత ఇచ్చాడు 8000, వడ్డీ రేట్ R ఎంత ఇచ్చాడు 10%, టైం ఎంత ఇచ్చాడు 9 నెలలు అన్నారు. 9 నెలలు ఎలా మార్చుకోవాలి సంవత్సరాల కింద అంటే 9/12, 3 3 3 4 అంటే 3/4. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్రెస్ట్ చూద్దాం. I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100, P 800, T 3/4 ఇంటూ R 10/100. 2 సున్నాలకి 2 సున్నాలు పోయి ఫ్రెండ్స్, 4 1 4 20 80. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 3 6, ఇది ఒక సున్నా ఇది ఒక సున్నా, 2 సున్నాలు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, గురించినప్పుడు 7 కాదు, 3 6, 2 సున్నాలు అనుకో 2 సున్నాలు వేయాలి పక్కన.
ఫ్రెండ్స్ నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 5,000 రూపాయలను అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 73 రోజులకు ఎంత వడ్డీ చెల్లించవలను? చూడండి ఫ్రెండ్స్, 73 రోజులు ఇచ్చాడు. దీన్ని సంవత్సరాల్లో మార్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, P = 5,000 అసలు, R = 12% వడ్డీ రేటు, T = 73 రోజులు. చూడండి ఫ్రెండ్స్, ఈ 73 రోజుల్ని సంవత్సరాలకు మార్చాలి. ఎలాగా? 73 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 73 ఒకట్ల 73 ఐదుల 365. తర్వాత క్యాల్కులేట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1/5. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంట్రెస్ట్ I = PTR/100. P అంటే 5,000, T అంటే 1/5, R అంటే 12/100. 2 సున్నాలకి 2 సున్నాలు పోయింది. 5 ఒకట్ల 5 10 50, 12 10 120. ఓకే ఫ్రెండ్స్, 120 ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. రెండు సంవత్సరాల కాలంలో 8% వడ్డీ రేటుతో 640 రూపాయలు వడ్డీ చెల్లించిన అయినా అసలు ఎంత? 2 సంవత్సరాల్లో 8% వడ్డీ రేటుతో 640 రూపాయలు వడ్డీ ఇచ్చారట. అయినా అసలు కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది P. అడేటి ఇచ్చాడు? T 2 సంవత్సరాలు, R 8, I 640. ఇప్పుడు మనం P కనుక్కోవాలి. P అంటే అసలు కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ I = PTR/100. I ఎంత ఫ్రెండ్స్ మనకి ఇచ్చాడు? 640. P కనుక్కోవాలి. T ఎంత ఇచ్చారు? 2. R ఎంత? 8/100. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, 8 ఒకట్ల 8 8 64, 2 ఒకట్ల 2 40 80. అంటే మనకి ఏడు మిగిలింది ఫ్రెండ్స్? ఈ 100 అవతల వైపు వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే 4,000. ఈ 100 ఇక్కడ భాగిస్తాం ఫ్రెండ్స్, అవతలకి వెళ్తే గుణిస్తాం ఫ్రెండ్స్. 40 × 100 4,000. P = 4,000. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. 4,000 రూపాయలను అప్పుగా తీసుకొని 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీతో 720 రూపాయలు వడ్డీ చెల్లించాలి? వడ్డీ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 720 = అప్పు ఎంత ఇచ్చారు? P 4,000. టైం ఎంత ఇచ్చాడు? 2. ఎంత వడ్డీ రేటు కనుక్కోమన్నాడు. అంటే R కనుక్కోవాలి. 100. చూడండి ఫ్రెండ్స్, 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. మనకి ఏది మిగిలింది? R = 720. ఇవి యువతల వైపు వస్తే y అవుద్ది. 40 × 2. చూడండి ఫ్రెండ్స్, 0కి 0 పోయింది. 72/8. 8 ఒకట్ల 8 9 72. R = 9%. వడ్డీ రేటు 9% ఫ్రెండ్స్.